తనను చూడాలని 20 ఏళ్ళు కలగన్న నేను నాకెందుకో ఆయనను చూసిన నాడే పాదాలకు తలవాల్చి నేను అమెరికాకు పోయేటప్పుడు కూడా పాపం ఇట్లనే ఇట్లనే చేయి పట్టుకొని గంట సేపు వదలలే, అరగంట సేపు వదలలే. ఏదో మాట్లాడుకున్నాం, అది ఇప్పుడు అవసరం లేదు. తన చివరి కోరిక అంటున్నారు. ఆయన చివరి కోరిక ఏందో ఎవరికీ తెలియదు. ఆయన చివరి కోరిక ఏంది? మొన్న నా ఇంటర్వ్యూ చెప్పిన రఘు ఇంటర్వ్యూ చివరి కోరిక ఏంది? ఇలా భూమి రైతుకు బువ్వ పెట్టే అమ్మ, మట్టి రైతుకు అన్నం ముద్ద చేసిన అమ్మ కదా. కోకాపేట భూములతోటి వేలమేసి అమ్మను నిర్లజ్జంగా అమ్ముకుంటున్నాం. 100 కోట్ల పెట్టుబడి 1 ఎకరానికి వస్తుందని సంకలు గుద్దుకుంటున్నామే కానీ సనుబాలిచ్చిన అమ్మను మనము అమ్మకానికి పెట్టిన అన్నది ఒక్క మీడియా అని చెప్పిన అదే భూమిని అమ్మితే అమ్మ నమ్ముతున్నావు కేసీఆర్ సార్, మీరు అమ్మనమ్మనోళ్లకు ఓట్లేయని మొన్న చెప్పిన ఇంటర్వ్యూలో. అమ్మను ఎవడమ్మడో వానికి ఓటేయాలని, అమ్మను ఎవడు నమ్ముకుంటాడో వాని మీద పాట కట్టాలని. ఒక్కటే మిత్రులారా, తెలంగాణ మన అమ్మ. తెలంగాణలో పుట్టిన వాళ్ళు అంతా అన్నదమ్ములము, అక్క చెల్లెళ్ళము. నేను మొన్న చెప్పిన అక్షరాన్ని, కవిత్వాన్ని ఎవడైతే ఇరుముడి కట్టుకొని ఈయనలాగా తల మీద పెట్టుకొని నడుస్తాడో నా బతుకంతా వాళ్లకు తలొంచే ఉంటానని చెప్పాను.